హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతూ ఉంది. మరొక వైపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో ఉపశమనం ప్రభావంతో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఇక ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది, అలాగే ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతాయి, ఇక రాగల రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే అవకాశం ఉందా, ఒకవేళ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లయితే వీటి ప్రభావంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాగా అన్ని వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్‌కి ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అనేది అంతమందికి రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. వీడియోలోకి వెళ్ళి క్లియర్‌గా తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఉష్ణోగ్రతల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, మనకు ఈరోజు అత్యధికంగా ఈ మన్యం డిస్టిక్‌లో మక్కువలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, అలాగే కర్నూలులో చిప్పగిరిలో వచ్చేసి 43.9 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్‌ను విడుదల చేశారు. అలాగే రేపటి రోజున ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతాయంటే, సో, నేను మీకు కొన్ని మండలాలు చెప్తాను. సో, మనకు 46 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తాయని కూడా అంటూ ఉన్నారు. మరొక 54 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ అయితే ఉంటుందని వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఇకపోతే వర్షాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ ద్రోణి ప్రభావంతో రేపటి రోజున అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించడం జరిగింది. మరొక వైపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇక వీటి గురించి మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇంకొంచెం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఈరోజు ప్రస్తుతం ఈ టైంకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, అయితే మన ఏపీలో ఈ ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా కూడా వర్షాలు పడినప్పటికీ, తెలంగాణలో మాత్రము కొన్ని ఏరియాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ విజయపూర్, షోలాపూర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఏరియాల్లో, మహబూబ్‌నగర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కొన్ని ఏరియాల్లో లైట్ రెయిన్ నమోదవుతూ ఉంది. ఓకేనా? అలాగే ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాము. ఇది ఈరోజు నైట్ 10:30, 11 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, అప్పుడు మన ఏపీలో ఈ అనంతపురం డిస్టిక్కు, కర్నూలు డిస్టిక్‌కు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయ్యేటువంటివైతే పడతాయి. దాని తర్వాత కర్ణాటక స్టేట్‌లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంచెం హెవీ రెయిన్ నమోదయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే మన ఏపీలో ఇంకెక్కడా కూడా వర్షాలు అయ్యేటువంటివి లేవు. తెలంగాణలో కూడా ఏ డిస్టిక్‌లో కూడా వర్షాలు పడవు. ఈరోజు నైట్ 10:30, 11 గంటల ప్రాంతంలో ఏపీలో వచ్చి అనంతపురం, కర్నూలు డిస్ట్రిక్ట్స్ మాత్రమే రెయిన్ అయితే నమోదవుతుందనమాట. ఇక ఈ ఇమేజ్‌లో చూడండి. ఇది రేపు తెల్లవారుజామున 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, జనరల్‌గా మన ఏపీలో వచ్చేసి వాతావరణం ఎలా ఉంటుందంటే అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా కొంచెం క్లైమేట్ కూల్‌గా ఉంటుందన్నమాట. అలాగే తెలంగాణలో వచ్చేసి ఈ మహబూబ్‌నగర్ డిస్టిక్కు, హైదరాబాదు డిస్టిక్కు, ఈ సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షపాతం నమోదవుతుంది రేపు తెల్లవారుజామున. కర్నూలు డిస్టిక్‌లో కూడా అక్కడక్కడ లైట్ రెయిన్ అయితే నమోదవుతుందన్నమాట. ఇక ఇమేజ్‌లో చూడొచ్చు. ఇది రేపు అనగా 21వ తారీఖున మధ్యాహ్నం
12:30, 1 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, అప్పుడు మన ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో వచ్చేసి విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లో లైట్ రెయిన్ నమోదవుతుంది. దాని తర్వాత ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ కాకినాడ, రాజమహేంద్రవరంలో కొంచెం క్లైమేట్ కూల్‌గా ఉంటుంది మబ్బులతో కప్పబడి. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లో మొత్తం కూడా ఎండ అనేది ఎక్కువగా నమోదవుతుంది ఉష్ణోగ్రతలు. ఇక్కడ చూడొచ్చు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురము, దాని తర్వాత రాయలసీమ డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా ఈ గుంటూరు వరకు కూడా క్లైమేట్‌లో మనకు మార్పులేమీ ఉండవు. ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కేవలం ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో క్లైమేట్‌లో మార్పులొస్తాయి. చల్లదనంగా ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడతాయన్నమాట రేపు మధ్యాహ్నం. ఇక తెలంగాణ రాష్ట్రం సంగతి చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం 12:30, 1 గంటల ప్రాంతాల్లో మొత్తం కూడా క్లైమేట్ కంప్లీట్‌గా మారిపోతుంది. మబ్బులతో కమ్ముకొని చల్లదనంగా అయితే ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాదు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో విజయపూరు, సోలాపూరు, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్స్, ఖమ్మము ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా లైట్ రెయిన్ అయితే నమోదవుతుందన్నమాట. అంతేకాని హెవీ రెయిన్ కూడా కాదు. ఇక ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాము. ఇది రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్టు ఇమేజ్ అన్నమాట. సో, ఇందులో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఆ సమయంలో మన ఏపీలో వచ్చేసి మెయిన్ ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌కే వర్షాలు ఎటువంటివైతే ఉన్నాయి అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అంతేకాని ఇంకెక్కడా కూడా లేవండి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో. సో, పడితే మనకు ఈ ఉపశమనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదై ఉపశమనం ప్రభావంతో కురిస్తే ఆకస్మికంగా నమోదయ్యేటువంటి అకాల వర్షాలు పడొచ్చనమాట. పిడుగుల వర్షాలు. అది కూడా ఈ ఈ అనంతపురం కావచ్చు, దాని తర్వాత నంద్యాల చెప్పున్నారు, కర్నూలు కూడా చెప్పున్నారనమాట. ఓకేనా? ఓకే. రిమైనింగ్ ఈ తెలంగాణ స్టేట్ సంగతి చూసుకున్నట్లయితే జనరల్‌గా మనకు తెలంగాణలో ఒక వారం రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్తూ ఉన్నారు కాబట్టి, రేపు సాయంత్రం టైంలో తెలంగాణలో మాత్రం అన్ని డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ రైన్ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాం. ఇది రేపు రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ ఒక 9 గంటల ప్రాంతంలో. సో, అప్పుడు మన ఏపీలో ఈ కర్నూలు, అనంతపురం డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదవుతుంది. అంతేకాని ఇంకెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్‌లో కూడా పడవు. తెలంగాణ స్టేట్‌లో మొత్తం కూడా క్లైమేట్ చల్లదనంగా అయితే ఉంటుంది మబ్బులతో కమ్ముకొని. బట్ రెయిన్ అయితే పడదనమాట. ఓకేనా? సో, ఇక్కడికి రాగల 24 గంటల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా కామెంట్‌లో పెట్టండి. ఇక రానున్నటువంటి రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అనేది కొనసాగుతుంది. ఇక్కడ మీరు ఈ యొక్క ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇది గనుక చెన్నైకి దగ్గరగా వస్తే ఖచ్చితంగా మన ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఏదేమైనా నేను మీకు రిపోర్ట్స్ ద్వారా డైలీ కూడా అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా ఛానల్‌ని అయితే ఫాలో అప్ చేసేసేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.